హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి అద్భుతమైన చేపల పులుసు అనే రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గోదావరి జిల్లా స్పెషల్ రెసిపీ అండి. దీని పేరు వచ్చేసి కొయ్యంగి అండి. కొయ్యంగి చేపల పులుసు పెట్టుకోవచ్చు, ఎగిరి పెట్టుకోవచ్చు అండ్ అలాగే ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే నా స్టైల్లో పులుసు అయితే పెట్టి చూపించాలనుకుంటున్నాను. మరి ఎక్కడ ఆలస్యం చేయకుండా చివరి వరకు అయితే వీడియో చూసేసేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మా ఫ్రెండ్స్. మరి చూసేసేయండి. ఇంక వీడియో అయితే నచ్చిందా లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే కూరకు సరిపడగా అయితే ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం అయితే ఆనియన్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే ఆనియన్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇది వచ్చేసి 2 టమాటాలు 3 ఆనియన్స్ అయితే పేస్ట్ అయితే చేసుకున్నాను. మరీ పేస్ట్గా కాకుండా కొంచెం కచ్చాబచ్చాగా అయితే ప్రిపేర్ చేశానండి. అప్పుడే బాగుంటుంది చేపల పులుసు అనేది టేస్ట్. సో ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి అయితే ఇందులో యాడ్ చేసుకుందాము. ఇక్కడ నాకు ఆయిల్ అయితే బాగా హీట్ అయింది కదా. ఇప్పుడు నేనైతే పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చితో పాటు ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను రుచికి సరిపడగా క్రిస్టల్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇదిగోండి, ఇప్పుడు ఒకసారి బాగా కలిపి పెట్టేసుకుందాము. ఆనియన్ అనేవి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ కొయ్యంగి చేప ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే అవి కడిగేసి పక్కన అయితే పెట్టుకొని ఉంచుకున్నాను. పసుపు, ఉప్పు ఇవన్నీ వేసి చక్కగా వాసన అనేది నిశ్వాసన పోయేంత వరకు కడుక్కున్నానండి. నిమ్మకాయ రసం కూడా వేసుకుంటే ఇంకా బాగా నీట్గా వస్తాయి. ఇదిగోండి, ఇవి కొయ్యంగి చేప ముక్కలు ఇవేనండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మనకి ఆనియన్ పేస్ట్ కూడా బాగా మగ్గింది కదండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఇదిగోండి, నేనైతే ఇప్పుడు ఫిష్ ముక్కలు అయితే ఇందులో యాడ్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు పసుపు, కూరకు సరిపడగా కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్కి అయితే కారం అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కూరకు సరిపడగా వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. ఈ వాటర్ అనేది కొంచెం దగ్గరగా అయ్యాక చింతపండు గుజ్జు అనేది యాడ్ చేయాలి. ఆ తర్వాత ఫైనల్ మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇదిగోండి, ఇక్కడ నేనైతే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను కదా. ఇప్పుడైతే ఇది గుజ్జు తీసుకొని ఉంచుకుందాము. ఈలోపు మనకి కూరలో వాటర్ అనేది దగ్గరగా అయిందో లేదో చూసేద్దాం పదండి. మనం వేసిన వాటర్ అనేది దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు చింతపండు గుజ్జు అనేది ఇందులో యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, గుజ్జు అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఆ గుజ్జుని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ అలాగే చింతపండు గుజ్జు వేసేసాం కదా, కొంచెం పచ్చి మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఇది పచ్చి మసాలా ఏంటంటే ధనియాలు, ఓన్లీ జీలకర్ర, వెల్లుల్లి, ఒక ఇలాచి, ఒక లవంగా, చిన్న ఇంచు చెక్క, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకొని ఉంచుకుంటానండి. అది ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి పులుసు అనేది కొంచెం దగ్గరగా అయ్యే వరకు కుతుకుతా అంటూ ఉడికే వరకు మనం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది కూర అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన కూర ఏ విధంగా వచ్చిందో చూసేద్దామా మరి. ఇదిగోండి, చక్కగా మంచి కలర్ఫుల్గా అయితే ఉంది కదా. ఇప్పుడు గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకుంటేనే మనం చేసిన రెసిపీ దాని టేస్ట్ మామూలుగా ఉండదండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎట్లా వచ్చింది ఏంటంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అంతా ఉప్పు మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మనం వేసే మసాలా ఉప్పులను బట్టి కూడా కూరలు అనేవి టేస్ట్ వస్తాయండి.
ఒక 5 మినిట్స్ ఉంచుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమే.